తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీ గల పెన్షన్ లబ్ధిదారులకు ఒక అదిరిపోయే దిమ్మ తిరిగే శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అందరూ అనుకున్నట్టుగానే రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో పెన్షన్ల పెంపు అని, ఇక ఆ కొత్త పెన్షన్ల పంపిణీ విషయంపై కొత్త పెన్షన్లను భారీ ఎత్తున పెంచాలనైతే చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక మనకి ఈ కొత్త పెన్షన్లను ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ గల 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారో తెలుసుకుందాము. 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఇచ్చిన హామీ ప్రకారం ఈ డబ్బులు ఎవరికి చెందుతాయి, ఎవరికి జమ అవుతాయి మనైతే తెలుసుకుందాము. అనర్హుల లిస్టు కూడా తయారు చేయడం అయితే జరుగుతుందంట. ఈ జూలై నెలలోనే ప్రతి ఇంటికి వెళ్ళి తనిఖీలు అనేది మొదలు పెట్టడం అయితే జరుగుతుందంట. ఎవరైతే అనర్హులుగా ఉన్నప్పటికీ అర్హులని కార్డు చూపించి ఎవరైతే పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ పెన్షన్ డబ్బులు వారి నుంచి తీసివేయాలని మనకైతే భారీగానైతే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించడం అయితే జరిగిందంట. ఎవరెవరి పెన్షన్ డబ్బులు అనేది కట్ కాబోతున్నాయి, ఎవరెవరి పెన్షన్ డబ్బులు అనేది ఉండబోతున్నాయి, కొత్త పెన్షన్లు ఎవరికి రాబోతున్నాయి అన్నదానిపై మనం ఈ వీడియోలో పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోని తప్పకుండా లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా అలాంటి వారు ఎవరైనా ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అయితే కోరుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. ఇక అప్డేట్లోకి వచ్చేసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్లు అనేది పంపిణీకి సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందంట. కొత్త పెన్షన్లను విడుదల చేయడానికి ఇక క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా కొత్త పెన్షన్ల పంపిణీకి ఆమోదం తెలిపిన మన రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చాడో ఆ హామీని నెరవేర్చుకోవాలని భారీ ఎత్తున కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల, పెన్షన్ లబ్ధిదారులకి కొత్త పెన్షన్లు అంటే పెన్షన్ల పెంపు అనేది కొత్త పెన్షన్లు అనేది ఇస్తామని తెలపడం అయితే జరిగింది. హామీ ఇచ్చి ఇప్పటి వరకు 18 నుంచి 22 నెలలు అయిపోతున్నప్పటికీ ఆ పెన్షన్లు అనేది ఇంకానైతే విడుదల చేయలేదు. సో ఇక ఆ పెన్షన్ల పంపిణీ దృష్టిలో పెట్టుకొని ఇక భారీ ఎత్తున ఆ పెన్షన్లను విడుదల చేయబోతున్నారని అయితే ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక అనర్హులు ఎవరైతే ఉన్నారో ఆ అర్హులని చెప్పుకుంటూ పెన్షన్లు తీసుకునేవారు వాళ్ళందరికీ జూలై నెలలో వారి పెన్షన్ అనేది కట్ కాబోతున్నాయి. వారి పెన్షన్ల రికవర్ అనేది చేయడం అయితే జరుగుతుంది. అటు తర్వాత కొత్త పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారిని అర్హులుగా గుర్తించి పాతగా ఉన్నటువంటి వారిని అర్హులుగా గుర్తించి అందరిని ఒక దగ్గర చేర్చి ఆగస్టు నెల లేదంటే సెప్టెంబర్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను భారీ ఎత్తున విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక ఈ కొత్త పెన్షన్లను మనకి చూసుకున్నట్లయితే దాదాపు మనకి ఆగస్టు నెల లేదంటే సెప్టెంబర్ నెల నుంచి పంపిణీ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ మీడియా వార్తలలో తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఎల్ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగానైతే చెప్తున్నాను. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.